హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్. కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలన్నీ కిక్కిరిసిపోతూ ఉంటాయి. భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అలానే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఉమా రుద్ర కోటేశ్వర ఆలయము, అలానే టెక్కల్లో ఉండేటువంటి రావివలస, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ఉన్నటువంటి రావివలస, అలానే శ్రీకాకుళం జిల్లాలో మరో దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీముఖలింగ క్షేత్రంలో ఉన్న శివాలయం కూడా అత్యంత ప్రాచుర్యమైనది. అలానే ఈ శివాలయం కూడా భక్తులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది. అందులోనూ ఈరోజు కార్తీక సోమవారం, అందులోనూ కార్తీక 3వ సోమవారం అయినందువలన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. చెట్టు యొక్క మొదలు ముఖాకారంలో ఉండటం వలన ఈ శివుని యొక్క రూపము శ్రీముఖలింగం అని కూడా అంటారు. అయితే ఈ ఉప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అని పిలుస్తారు. కావున ఈ దేవాలయాన్ని మధుకేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి అన్ని సోమవారాల కల్లా 3వ సోమవారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అలానే ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఈ 3వ సోమవారం రోజు శివ పరివారం కుటుంబానికి మొత్తాన్ని కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలానే శివుని యొక్క సతీమణి అయినటువంటి గౌరీదేవికి ఇష్టమైనటువంటి తిథి తదియా తిథి. అలానే అలాగే ఈరోజు మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, అంటే కుజునికి అధిపతి కుమారస్వామి అనే సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రీతికరమైన రోజు. అలాగే ఈరోజు తదియ విడిచిన వెంబడే అనే ప్రదోషకాల సమయంలో సంకట చతుర్థి కూడా రావటం జరుగుతుంది. అంటే ఈ సంకట చతుర్థి వినాయకునికి అత్యంత ప్రీతికరమైనది. అందుచేతన ఈరోజు శివ కుటుంబం అంటే శివుని యొక్క పరివారం అంతా అత్యంత ఇష్టమైన రోజుగా కూడా మనం అభివర్ణించవచ్చు. అలానే ఈ దేవాలయంలో ఏదైతే ఉందో అది స్వయంభూ లింగం. అలానే ఈ స్వయంభూ లింగంతో పాటు చుట్టుపక్కల 8 లింగాలు కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అలానే ఈ దేవాలయంలో అమ్మవారు వారాహి అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళా భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము ఒరిస్సా నుండి వచ్చామండి. ఒరిస్సా నుంచి ఎక్కడ? ఒరిస్సా అంటే ప్రతి ఏటా ఈ దేవాలయానికి వస్తారా? ఇప్పుడే ఫస్ట్ వచ్చాము. ఇంకా దర్శనం చేసుకుంటాం మేము. ఇప్పుడు చాలా పెద్ద లైన్ ఉంది, కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ఇక్కడ ఈ క్షేత్రం విశిష్టత తెలుసుకొని వచ్చామండి. మా అమ్మగారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా బాగుంది అంటే అలా మేము వచ్చాం. చాలా దూరం నుండి వచ్చాం. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము పలాస నుంచి వచ్చామండి. ఎలా ఉందమ్మా క్షేత్రం? ఇక్కడ చాలా బాగుందండి. ఈ గుడి కూడా చాలా బాగుంది. అన్ని విధాలుగా ఇక్కడ మాకు సదుపాయాలు కూడా. ఇదే ఫస్ట్ టైం వచ్చాం సార్. అడ్డూరు అంటే ఎక్కడ? విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చావా? ఎన్ని గంటల లైన్ లోకి వచ్చావు? 1 అవర్ అవుతుందా? స్వామి దర్శనం కొరకు వచ్చారా? చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో లైన్ లో వెళ్తున్నారు. అలానే మరొక భక్తుని అడిగి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుంచి వచ్చారు? మేము పర్లాక నుండి వచ్చామండి. ఒరిస్సా నుంచి ఆంధ్రాకి వచ్చామండి. మీరు ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తాం. ఈ క్షేత్ర పురాణం మీకు తెలిసి వస్తున్నారా, వచ్చాక తెలుసుకున్నారా? ఈ పుణ్యక్షేత్రం మాకు తెలిసే వస్తున్నాం మేము. ఇక్కడ ఉన్న మహిమ ఉత్తర కాశీ ఎంతో, ఇది దక్షిణ కాశీ. అక్కడ కోట్లింగాలకి ఇక్కడ ఒక లింగం తక్కువ. ఇక్కడ ఏ మొక్కుకున్నా ఆటంకం లేకుండా జరుగుతుంది. అది మా నమ్మకం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవాలయానికి ప్రతి ఏటా సందర్శిస్తున్నారు? నేను 10 సంవత్సరాలు అయింది వస్తున్నాను. ప్రతి సంవత్సరం 3వ సంవత్సరం 10 సంవత్సరాలు అయింది వస్తున్నాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒరిస్సాకి ఆనుకొని ఉండడం వల్ల ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ భక్తులు తండాలుగా రావడం అయితే జరుగుతుంది. ఒరిస్సా నుంచి, అలానే ఆంధ్ర నుంచి, ప్రత్యేకంగా శ్రీకాకుళం నుంచి ఉత్తరాది ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రం 1,000,000 లింగాలకు 1 లింగం మాత్రమే తక్కువగా ఉంటుందని, దక్షిణ కాశీగా పేరుందని కూడా భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దర్శనమయ్యే భక్తులు కూడా ఏ విధమైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి పురోహితులతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక సోమవారాలు ఏ విధంగా జరుపుకుంటారని అడిగి ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి.
ఈ కార్తీక సోమవారాలు ప్రత్యేకంగా ఈ దేవాలయంలో ఏ విధంగా జరుపుకుంటారు? ఈ కార్తీక సోమవారాలు నెలలో 4 సోమవారాలు పడుతుంది. 1, 2, 4వ వారము మామూలుగా బాగుంటుంది. కానీ 3వ వారం ఏంటంటే విశిష్టత ఏంటంటే ఇది కార్తీక మాసం 3వ సోమవారం రైతు అన్నవాడు ప్రతి ఒక్కడు పొలంలో ఉన్నా సరే వచ్చి దర్శించుకొని ఆ తర్వాత పని చేసుకుంటాడు తప్ప అంత విశిష్టత ఉన్నది కార్తీక సోమవారం. అందుకే ఈ సోమవారం నాడు విపరీతంగా జనాలు వస్తారు. తెల్లవారి 3 గంటల నుంచి రాత్రి 8, 9 గంటల వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క వైభవం గురించి తెలియదు. ఇక్కడ స్వామివారు స్వయంభూ లింగం, ఎవరు ప్రతిష్ఠించ లింగం కాదు, తనంతర తన వెలిసిన లింగం. ఎక్కడైనా సరే ఈశ్వరుడు ఈ కలియుగమందు భూమిపైనను లింగాకారంతో దర్శనం తప్ప లింగానికి ఆకారం అంటూ మనకు ఎక్కడా దర్శనం కనిపించదు. అలాంటిది ఇక్కడ పరమేశ్వరుడు మధుకం అంటే విప్ప చెట్టులోంచి ఆవు యొక్క చెవియాక్రమత ఎలా ఉంటుందో ఆ విధముగా ఇక్కడ శివుడు తనంతట తాను స్వయముగా ముఖం దాల్చి పుట్టాడు. అందుకనే ఇక్కడ భగవంతుడికి ముఖలింగేశ్వరాయ, ఈ క్షేత్రానికి శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం. కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా శ్రీముఖలింగం అని వచ్చింది. మోక్షాన్నిచ్చే క్షేత్రాలు మన భారతదేశంలో కాశీయాంతం అననానుక్తి, కాశీ వెళ్ళి మన దేహాన్ని గంగలో కలిపేటప్పుడు మోక్షం కలుగుతుంది. శ్రీశైలం శిఖరం దృష్టివా తనత్వా విముక్తికే, శ్రీశైలం వెళ్ళి నందికొమ్మల మధ్య గుండా అడవుల మధ్య గుండా సుమారు 15 కిలోమీటర్ల గుండా శిఖర దర్శనం చేసిన వారికి మోక్షం కలుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, సూక్ష్మలో మోక్షం. ముఖలింగం ముఖం దృష్టివా పునర్జన్మన విద్యతే, ముఖలింగం దర్శనం చేసిన వారికి మోక్షం ప్రాసిందని స్కాంద పురాణంలో 9 అధ్యాయాలు రాసినట్లు చెప్పబడింది అనమాట. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ స్వామివారికి ఏమైనా ఉత్సవాలు నిర్వహిస్తారా? ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు, ప్రతిరోజు ఉత్సవమే జరుగుతుంది. ఈ 40 రోజులు విశేషంగా యాత్రికులు వస్తుంటారు. ఆఖరి వారము అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి సోమవారం పోల పాడ్యం అంటారు. ఆ రోజు శివస్వాములు ఇక్కడ ఇరుముడి విప్పుతారనమాట. అక్కడ ఆ రోజు కూడా మంచి యాత్ర జరుగుతుంటుంది. చాలామంది ఈ శ్రీకాకుళం జిల్లా, వైజాగ్, విశాఖపట్నం, విజయనగరం దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఇరుముడి మాల విసర్జన చేస్తుంటారు. అంటే శివస్వాములు మాల వేసే వాళ్ళు కూడా ఇక్కడ మాల విమర్శన చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్షేత్రంలో శివస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల విసర్జన కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన విగ్రహంగా కూడా పంతులు గారు చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలు మనం అడిగి ప్రయత్నం చేసుకుందాం. పొద్దున్న 7కి వచ్చామండి. దర్శనం అయిపోయింది. అయిపోయింది. ఎలా అయింది దర్శనం? బాగా అయింది. లైన్లో ఎంత టైం వెయిట్ చేశారు? 2 గంటలు ఉన్నాం. 2 గంటలు వెయిట్ చేస్తారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం. 3వ సోమవారం ప్రతి సంవత్సరం వస్తాం. ఈ క్షేత్రం విశిష్టత ఏమైనా మీకు ఐడియా ఉందా? ఏం తెలియదండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, 3వ సోమవారం కావడంతో భక్తులు భారీ క్యూ లైన్లో ఉన్నారు. భక్తులు చాలా ఓపికతో నడుస్తూ ఉన్నారు. ఈ భక్తులకు అడిగి ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వచ్చారండి? మేము ఉదయం 7 గంటలకు వచ్చాము. ఇంకా ఎంత దూరం లోపలికి వెళ్ళడానికి ఒక టైం పడుతుంది? ఇంకా ఈ 11-12 అవుద్ది. 11-12 అవుద్ది. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారా? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారు. ఈ దర్శనం కేవలం ఈ దేవాలయంకి రావడానికి కారణం ఏమైనా ఉందా? మరి స్వామి మహిమలు అలాగే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మేము వస్తూ ఉంటాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా పక్కగా ఏట అవతల పాతపాడు 5 కిలోమీటర్లు. ప్రతి సంవత్సరం వస్తారా మీరు కూడా? సంవత్సరం వస్తాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగుంటాయి. ఈ దేవాలయం విశిష్టత ఏమైనా మీకు ఐడియా ఉందా? అంటే 2వ కాశీ అని పెద్దలు అన్నారు. దాని ప్రకారం రావడం వెళ్ళడం 3వ సోమవారం 4వ సోమవారం బాగా ప్రతి ఏటా భక్తుల రద్దీ ఎలానే ఉంటుందా? ఈ ఏడాది ఎక్కువగా ఉందా? ఈ ఏడాది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమైనా మీకు ఐడియా ఉందా? కారణం అంటే వ్యవసాయ రంగం పనులు కూడా తక్కువ ఉంటే ఎక్కువ ఉంటారు. వాతావరణం బాగుంది కాబట్టి అందరూ ఎక్కువ వచ్చారు. భారీ లైన్, ఎక్కడో దేవాలయం ఉంది, లైన్ చూస్తే ఎక్కడో ఉంది. ఇంత ఎండలో కూడా భారీ లైన్లో భక్తులు చాలా ఓపికతో దర్శనానికి అయితే వస్తున్నారు. ఇలా దర్శనం చేసుకుంటూ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్ళడానికి ఎంత సమయమైనా వెయిట్ చేస్తామని భక్తులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఆర్టీవీ శ్రీముఖలింగం నుంచి రవికుమార్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.